ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని జనాంగమా, మరి అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 28లో ప్రభువు మరి పేతురు అన్న గారికి ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏ మనుషుడు నిషేధింపదగిన వాడనైనను అపవిత్రుడైనను అనుకోవద్దు. ప్రభువు అన్నిటినీ అందరినీ కూడా పవిత్రపరిచి తన శిలువ రక్తము ద్వారా పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఒకవేళ నువ్వు జాబ్ చేస్తున్న దగ్గర కావచ్చు, మరి నువ్వు తిరుగుతున్న మనుషుల దగ్గర కావచ్చు, నీ ఇంటి పక్కన కావచ్చు, ఎవరినైనా నిషేధిస్తున్నావా? అయ్యో మరి యేసయ్య రక్తంతో నేను కడగబడినాను కాబట్టి నేనే పవిత్రుడనని అనుకుంటా ఉన్నావా? అందరినీ కూడా అన్నిటిని కూడా ప్రభువు పవిత్రపరిచి ఉన్నాడు. కనుక ఎవరిని కూడా మనము నిషేధించకూడదు. కాబట్టి వారిని మనము ప్రేమించాలి, ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చేలాగా మన ప్రవర్తన క్రియలు ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.